प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। वन्दे परब्रह्मचिदात्माकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे गुरुप्रवीरं वन्दे सदा ज्ञानरामखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं सततानुशक्त न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदाञ्जघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉత్పత్తి ప్రకరణము. ఈ ఉత్పత్తి ప్రకరణములో మనము ఇప్పటి వరకు కొంత భాగాన్ని చెప్పుకున్నాం. చిత్త చికిత్సా విధానంలో ఈ యొక్క ఇంద్రజాల ఉపాఖ్యానము ఇత్యాదిగా చెప్పుకుంటూ వశిష్ఠ భగవానుడు ఇప్పుడు శ్రీరామచంద్ర వారితోటి ఇలా చెప్తున్నారు. ఏమిటి అంటే చిత్త చికిత్స. ఈ చిత్తానికి, ఎందుకంటే నిన్న చిత్తం యొక్క విధానం అంతా కూడా వర్ణించి చెప్పారు. ఇప్పుడు ఆ చిత్తానికి ఏ విధంగా చికిత్స చేయాలి అనే దాని గురించి ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్పబోతూ, ఓ రామచంద్ర, ఈ చిత్తం అనే మహావ్యాధి యొక్క చికిత్స అర్థము తన అధీనమునందున్నదియు పురుషార్థమును సాధించేటువంటిదియు అతి పరీక్ష నిశ్చయించబడినది అయినటువంటి గొప్ప ఔషధమును వచించుచున్నాను వినుము అన్నారు. ఇప్పుడు నీకు మంచి మందు చెబుతున్నాను. దేని నిమిత్తము? ఈ చిత్త చికిత్సా విధానములో ఈ యొక్క మహావ్యాధిది, ఈ చిత్త విధానములో ఈ చిత్తం అనేటువంటి భవరోగం అనేటువంటి ఈ మహావ్యాధి చికిత్సార్థము, దాని చికిత్స కొరకు తన అధీనమునందే ఉన్నటువంటిది, పురుషార్థాన్ని సాధించేటువంటిది, అలానే కష్టమేమీ కాదు, మధురమైనది, దీన్ని బాగుగా పరీక్షించి నిశ్చయించినటువంటి ఔషధం ఇది. అటువంటి ఔషధాన్ని నీకు ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను శ్రీరామ, దాన్ని శ్రద్ధగా ఆలకించు అని చెప్పి వశిష్ఠుల వారు శ్రీరాముడితో చెప్తారు. ఇంతకీ ఆ చిత్తానికి చేసేటువంటి చికిత్స అనేటువంటి ఏమో దానిని వదిలివేచి స్వాత్మజ్ఞాన రూపముకు స్వకీయ పురుష ప్రయత్నమును ఆచరించిన చిత్తము అనేటువంటి బేతాళం శీఘ్రముగా జయింపబడుతుంది. అంటే ఈ చిత్తాన్ని జయించడానికి ఉపాయాలు చెప్తున్నారు, దానికి ఔషధాలు లాంటి ఉపాయాలు చెప్తున్నారు. అంటే ఈ చిత్తానికి ఏదంటే బాగా ఇష్టము, ప్రేము, అంటే రాగము దేని యందు కలదో దాన్ని విడిచిపెడుతూ ఉండాలి. చిత్తాన్ని హరింపజేయటానికి ఇది ఏకైకమైనటువంటి ఉత్తమమైనటువంటి మందుగా చెప్పారు. ఎందుకంటే అది బాగా ఈ యొక్క భౌతికములో ఏ విషయాలైతే, అలాగే ఏ వస్తువులైతే అది బాగా రాగం కలిగి ఉంటుందో, ప్రియత్వ భావనతో ఉంటుందో, నాది అనేటువంటి భావనతో ఉంటుందో వాటిని విడిచిపెడుతూ ఉండాలి. వాటి పట్ల ఉండేటువంటి ఆ యొక్క మోహాన్ని విసర్జిస్తూ, త్యాగం చేస్తూ, వదిలేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాటిని వదిలేస్తామో, వదిలివేస్తూ ఎలా ఉండాలి? స్వాత్మయందు, అంటే తన యొక్క ఆత్మయందే స్వకీయ పురుష ప్రయత్నము చేత ఆత్మయందే నిశ్చలత్వాన్ని సాధించాలి.
వాటిని వదిలేస్తూ ఉండాలి. ఈ మనసుకి ఇంతకు ముందు ఏవేవైతే ఇష్టాలున్నాయో, రాగముందో, ఆయా వాటిని బయటను ఏవేవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేస్తూ, వాటి పట్ల ఉండేటువంటి రాగ భావాన్ని త్యజించి వేస్తూ, లోపలున్నటువంటి ఆత్మయందు అంటే స్వాత్మయందు శ్రద్ధని, భక్తిని అంటే ప్రియత్వ భావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఇది చిత్తాన్ని నశింపచేయటానికి ఉన్న ఉత్తమ ఔషధంగా మొట్టమొదటగా శ్రీరాముల వారికి చెప్పారు వశిష్ఠుల వారు. ఇంకేమని చెప్తున్నారు? ఎవరైతే తనకి ఇష్టమైన పదార్థమును త్యజించుచు రాగద్వేషాది రహితుడై ఉంటాడు, అంటే ఈ చిత్తరోగ రహితుడై ఉంటాడు, అతనిచే దంతములు గల ఏనుగుచే దంతములు లేని ఏనుగు వలి మనసు జయింపబడుతుంది. ఇంకేం చేయాలి అంటే, ఎవరైతే తనకిష్టమైన పదార్థాన్ని, తనకిష్టమైనవి అంటే తన మనసు ఇంతకు ముందు వేటినైతే బాగా ఇష్టపడుతుందో, కోరుతుందో, వేటి పట్ల అయితే రాగము కలిగి ఉందో వాటిని విడిచిపెడుతూ రాగద్వేష రహితుడై ఉంటాడో, దేని పట్ల ఇష్టాయిష్టము లేనివాడై ఉంటాడో, అతనిచే దంతములు కలిగినటువంటి ఏనుగు చేత దంతములు లేని ఏనుగు జయించబడినట్లుగా జయింపబడుతుంది అన్నారు. ఇంతకీ ఈ దంతం ఏనుగు చిత్తమే అంటే మనసే, దంతములు లేని ఏనుగు చిత్తమే అంటే ఏమిటి అంటే బలవంతమైన మనసు బలహీనమైన మనసుని జయిస్తుంది అని అర్థం. అంటే మన మనసులో ఎప్పుడెప్పుడు ఏ విషయాలు ఎప్పుడైతే తృణీకరిస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం, విడిచిస్తుంటామో, వాటి పట్ల రాగాన్ని వదిలేస్తూ ఉంటామో, అప్పుడు ఆ మనసు ఆత్మయందు స్వాత్మయందు కుదురుకుంటూ ఉంటుందో నెమ్మదిగా ఆ మనసు జయింపబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆత్మబలం పెరుగుతుంది, విషయ బలం తగ్గుతుంది. కనుక ఎంతెంత విషయ బలాన్ని తగ్గించుకుంటూ విషయమునందు సఖ్యతను తగ్గించుకుంటూ ఉంటామో, ఆత్మయందు నిష్ఠను పెంచుకుంటూ ఉంటామో, అంతంత ఆ మనసుని జయించవచ్చు అని చెప్పి వశిష్ఠుల వారు ఇక్కడ మనకి ఉపాయాన్ని తెలియజేశారు. అదే విధంగా స్వాత్మ చింతన అనేటువంటి ప్రయత్నము చే చిత్తం అనే బాలకుడు అవస్థవకు దృశ్యము నుండి మరలింపబడి వస్తు రూపముగు ఆత్మయందు నెలకొనబడుచు ఈ విధమున జ్ఞానయుక్తముగా వనర్పబడి సంసారమున పడుట నుండి రక్షింపబడుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అంటే ఈ యొక్క స్వాత్మ చింతన నిరంతరము కూడా నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటి తన యొక్క స్వాత్మ భావనని నిరంతరము ప్రయత్నము చేస్తూ ఉండాలి ఈ భావాన్ని. అటువంటి ప్రయత్నము చిత్తం అనేటువంటి బాలకుడు ఏమవుతుంది అప్పుడు అవస్తువైన దృశ్యము నుంచి మరలింపబడి వస్తు రూపముగా ఆత్మ ఎందు నెలకొల్పబడుతుంది. అంటే అవస్తు అంటే ఇది అసలు లేనిది, యథార్థము కానిది కనుక అటువంటి యొక్క దృశ్యము నుంచి మనసు మరలింపబడి సత్యమైనటువంటి వాస్తవమైనటువంటి ఆత్మయందు దాన్ని నెలకొల్పడం జరుగుతుంది. దీని నుంచి తప్పించి దాని ఎందు నిష్టని కలిగించాలి. కనుక నెలకొల్పాలి. ఆ నెలకొల్పబడుచు ఈ విధముగా ఎవరైతే దీని నుంచి తగ్గించి దాని ఎందు నిష్టను పెంచుతూ ఆ యొక్కడి నిలకడత్వాన్ని చెందుతూ ఉంటూ ఇటువంటి ప్రయత్నములోనే సదా గడుపుతూ ఉంటారో వారికి జ్ఞానం కలుగుతుంది. అప్పుడు జ్ఞానయుక్తుడుగా వనర్పబడి సంసారం అన్న వడుట నుండి రక్షింపబడుతూ ఉంటాడు. ఈ సంసారం అనే వ్యాధిలోంచి వాడు రక్షింపబడుతూ ఉంటాడు. కానీ ఈ ప్రయత్నం మాత్రం సాధకుడు చెయ్యాలి. దేనైతే తన మనసు బాగా ఇష్టపడుతూ దృశ్యాల్లో వ్యామోహంతో ఉందో వాటి నుంచి వెనక్కి తీసుకురావాలి. వాటిని దానికి అందకుండా చెయ్యాలి చెప్పాలంటే. కానీ మనం ఏం చేస్తుంటాం, మనసు కోరిందల్లా ఇప్పుడు ఏది కోరితే దాన్ని ఇస్తూనే ఉంటాం. ఈ ఒక్కసారికే కదా అని మనమే మభ్య పెట్టుకుంటూ మనసును తృప్తిపరుస్తూ ఉంటాం. కానీ తాత్కాలికమైన తృప్తిని చెందుతుంది తప్ప అది నిలకడగా తృప్తిని మాత్రం పొందదు. మరలా అది కోరికలకి వశమవుతూనే ఉంటుంది. కనుక ఒక చిన్న కోరిక తీరిస్తే ఒక పెద్ద కోరిక. కనుక ఇంతకీ మనసుకి వచ్చేటువంటి ఆ కోరిక అనేది దేనికి సంబంధించినది, అది ఎంతవరకు ఉపయోగకరమైనది అంటే స్వాత్మని పొందే విషయంలో అది ఏమైనా ఉపకరిస్తుందా అనేది మనం గ్రహించి స్వాత్మని తెలుసుకోవడానికి స్వాత్మ యొక్క అనుభూతిలోకి వెళ్ళడానికి ఉపకరించేటువంటి కోరికనే తీర్చగలిగి ఉండాలి. అందుకు అన్యమైనది విరుద్ధమైనటువంటి దృశ్యము నుంచి
అవి ఏవేవైతే కోరుతూ ఉంటుందో, పొందాలని ఆకాంక్ష ఇష్టపడుతూ ఉంటుందో, అప్పటికి అది కష్టంగా అనిపించినప్పటికీ కూడా దాని నుంచి దాన్ని బయటకు తీసుకురావాలి. దానికి వాటిని అందకుండా చేయాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం అది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇష్టమైన దాన్ని దక్కకుండా చేయాలి అంటే మళ్ళీ ఎవరు నిశ్చయించుకోవాలి? మన మనసుకు అందకుండా చేయాలంటే మనసే నిశ్చయించుకోవాలి. మనసుని మనసే శిక్షించుకోవాలి. మనసుని మనసే క్రమశిక్షణలో ఉంచుకోవాలి. ఇదే ఉద్ధరేరాత్మనాత్మానం. ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పడానికి కారణం. ఈ విధంగా గ్రహించుకోగలిగితే అప్పుడు మన మనస్సుని స్వాత్మయందు నిలకడ పెంపొందించుకోవడం అనే అభ్యాసం అలవడుతుంది. ఈ అభ్యాసము ద్వారా మాత్రమే సంసారం అనే వ్యాధి పడగలుగుతాం. ఎందుకంటే ఇది అనలం, అంటే మనసు యొక్క కోరిక అనేది తీర్చి సంతృప్తి పరచడం అనేది జరగని పనిట. ఒకానొకప్పుడు ఈ వృత్తాంతం అంతా కూడా భాగవతంలో చెప్తారు. యయాతి అనేటువంటి మహారాజు ఉంటాడు. అతనికి 2 భార్యలు ఉంటారు. దేవయాని, శర్మిష్ఠ. వీళ్ళిద్దరితోటి ఆయన అనేక రకాల భోగభాగ్యాల్ని, రాజ్య సుఖ సౌఖ్యాల్ని ఎన్నింటినో కొన్ని వందల వేల సంవత్సరాలు అనుభవించి కూడా ఆయన తృప్తిని చెందడు. ఒకానొక కారణము చేత ఏమవుతుంది అంటే అతని మామగారి చేతనే అతను శపించబడతాడు. ఎందుకంటే దేవ రాక్షసుడి గురువైన శుక్రాచార్య వారి యొక్క కుమార్తె దేవయాన్ని ఆయన వివాహం చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రాజుగారి కుమార్తె అయిన శర్మిష్ఠ ఆమెకు దాసీగా వస్తుంది. ఈ దాసితో కూడా ఆయన గడపడం చూసి కోపించి దేవయాని తన తండ్రితో చెప్తుంది తన భర్త చేస్తున్న నిర్వాకాన్ని. అప్పుడు ఆ మామగారు ఆయన కోపించి ఆయన శపిస్తాడు. ఏమంటే అకాల వృద్ధాప్యం చేకూరుగాక, యవ్వన మదంతో నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావు కనుక నీకు వృద్ధాప్యం వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే అతను వృద్ధాప్యం వచ్చేసింది. కానీ అప్పుడు తండ్రిని అడుగుతుంది కుమార్తె అయినటువంటి దేవయాని, నాయన నేను ఆయన్ని ఏదో రకంగా అందించి మరలించాలి, నేను మిమ్మల్ని వేడుకుంటే ఆయన వృద్ధాప్యాన్ని వచ్చేటట్టుగా నువ్వు శపించావు. దీనివల్ల ఆయనతో పాటు నేను కూడా నష్టపోతున్నాను కనుక దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పి ఆమె దుఃఖిస్తే అప్పుడు ఆ తండ్రి, నేను ఇచ్చిన శాపాన్ని తీసుకోలేను, కానీ కొంత దీనికి పరిష్కారం మాత్రం చెబుతాను. ఎవరైనా సరే ఈయన యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించి వారి యవ్వనాన్ని ఇస్తే గ్రహించొచ్చు, ఇష్టపూర్వకంగా తనకిస్తే అని చెప్పి చెప్తారు. అప్పుడు ఆ యయాతి తన నలుగురు కుమారులైంది ఆ నలుగురిని పిలిపించి, నాయన నాకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, వయసు ఉంది, నేను ఇంకా అనుభవించవలసినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి, కానీ అకాలంగా నాకు వృద్ధాప్యం వచ్చింది, కావున నేను మీ తండ్రిని, కావున మీలో ఎవరైనా సరే కొంతకాలము నా వృద్ధాప్యాన్ని స్వీకరిస్తారా అని అడిగితే ఎవరు కూడా దానికి అంగీకరించరు. ఎవరైతే నా యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరిస్తారో ఇష్ట ప్రకారంగా వారికి నా రాజ్యాన్ని ఇస్తానని చెప్పి షరతు పెడతాడు. అప్పుడు వారిలో చిన్న కుమారుడు అందుకు అంగీకరించి ఆయన వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు. అలా ఆ కుమారుడికి వృద్ధాప్యాన్ని ఇచ్చి ఆయన యవ్వనాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించిన తరువాత కూడా ఆయన కొన్ని వందల సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలన చేశాడట. తన భార్యలతో 2 భార్యలతో ఎన్నో రకాల సౌఖ్యాలను అనుభవించాడు అని చెప్తుంది భాగవతం. అన్ని అనుభవించి చాలా కాలం అయిపోయిన తర్వాత ఆయనకి ఇంక ఎంత కాలం ఉన్నా ఇదేనా అనేటువంటి ఒక వైరాగ్య భావన ఉత్పన్నమైంది అతనిలో. ఎందుకంటే తిన్నదే తినడం, అనుభవించిందే అనుభవించడం, ఇలా కాలం అంతా గడిచిపోతుంది. ఎంతకాలమైనా దానికి తరుగులేదు, తిరుగులేదు. ఆ మనసు చాలు అనలేదు. అప్పుడు అతనికి వివేకం మేలుకుంటుంది. మేలుకుని ఇంక ఇంతేనా జీవితం, వీటిని అనుభవించుకుంటూ వెళ్ళిపోవడమేనా అని చెప్పి అతను ప్రశ్నించుకుని ఆ తనలో తనే మననం చేసుకుని విచారణ చేసుకుని దీని నుంచి బయటపడాలి అని ఆలోచన చేసి వెంటనే తన కుమారుని పిలిచి, తిరిగి నీ యొక్క యవ్వనాన్ని నీకు చేస్తున్నాను, నా వృద్ధాప్యం నేను మేలుకుని నేను తపస్సు చేసుకుని ఇప్పటి నుంచైనా నాలో జ్ఞానం మేల్కుంటే భగవంతుని కొరకు ఉన్న కాలాన్ని వినియోగించుకుంటాను అని చెప్పి ఆయన అడిగితే అప్పుడు భార్యలు 2 కూడా ఏమిటి ఇలా మారిపోయారు, ఎందుకు ఏమి కారణం అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు అనమాట, ఈ కోరికలు అనేవి ఎంతకాలం అనుభవించినా తీరవు అనలం కనుక ఇస్తున్న కొలది పెరుగుతూనే ఉంటాయి తప్ప అవి చాలు అని ఎప్పుడూ చెప్పవు. ఎందుకంటే అగ్నికి ఆజ్యం పోస్తే మండుతున్నటువంటి అగ్నిలో
మనం ఆజ్యము అంటే నెయ్యి పోస్తూ ఉంటే అది ఎప్పుడైనా ఇంక చాలు వద్దు అని చెబుతుందా అంటే ఎప్పటికీ చెప్పదు. అది ఇచ్చే కొలది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకా ఉజ్వలంగా మండిపోతుంది. కానీ ఇంక నాకు వద్దు అని ఎలా చెప్పదో, ఈ మనసు కూడా అటువంటిది. ఈ కోరికలనేవి తీరుస్తూ పోతే, ఇస్తూ పోతే, ఎంత కాలము ఇచ్చినా, తీర్చినా అది వద్దు నాకింక చాలు అని మాత్రం అనదటండి. ఎవ్వరికైనా ఇంతే. వివేకం లేని వారైతే ఎంత కాలము జీవిత పర్యంతం ఇలా అనుభవిస్తూనే ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసి శరీరము పడిపోయి, శరీరము అన్నిటికి ఉపయోగపడిన విధంగా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రము దానికి వృద్ధాప్యం లేదండి. కనుక అది పడిపోదు కనుక దాని కోరికలు ఎగురుతూనే ఉంటాయి. శరీరము సహకరించదు. కానీ మనసుకు మాత్రం ఇంకా ఏదో పొందాలనే ఆరాటం ఉంటుంది. ఇదే మనకు వృద్ధాప్యంలో వచ్చేటువంటి సంఘర్షణ అండి. దేహము సహకరించకపోవడం, మనసు మాత్రము అలానే ఉంటుంది. దానికి ఇంక పాతబడడము, లేకపోతే తృప్తి పడడము, చాలు అనుకోవడం అనేది దానికి ఉండదండి. ఈ ఉండకపోవడం వల్ల అది ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో ఏదో అనేటువంటి ఒక మోహములోనే ఉంటుంది. కాంక్షలోనే ఉంటుంది. కనుక ఆ యొక్క మానసికమైనటువంటి స్థితికి అనుగుణంగా దేహం ఉండదు కనుక ఒక సంఘర్షణ వచ్చేస్తుంది. ఇదే మనకు వృద్ధాప్యంలో వచ్చేటువంటి సంఘర్షణ, దుఃఖానికి కారణమండి. కానీ యథార్థంగా తెలుసుకోకపోతే ఇది ఎంతకాలం ఉంటుందండి అంటే ఎంతకాలమైనా ఉంటుంది. చివరికి దేహం పడిపోయే వరకు అంటే మరణం సంభవించే వరకు కూడా ఇంకా ఏదో అనుభవించాలి, పొందాలనే కాంక్షనే ఉంటుంది. చూడండి చెవులు వినపడవు వృద్ధాప్యం వచ్చిన తర్వాత. కానీ మనసుకి మాత్రం వినాలనే కాంక్ష పోదు. కావున వినపడని విషయాన్ని వాళ్ళు కంటితో చూసి గ్రహించి ఇంకా ఏదో ఉంది మర్మం అని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే కన్నులు కనబడలేదనుకోండి. కానీ కంటికితో చూడాలనే కాంక్ష పోదు. దాని వెనకాలన్న కాంక్ష పోదు. కన్ను అనేటువంటి అవయవం మాత్రమే తాత్కాలికంగా అది శమించింది. కానీ దాని వెనకాలన్న మానసిక కోరిక తీరదు కనుక వారు ఏదో విధంగా దృశ్యాన్ని వాళ్ళు ఊహించైనా తెలుసుకుంటారు. అడిగైనా తెలుసుకుంటారు. ఇవన్నీ లోపల ఉండేటువంటి కాంక్షలు. ఇలా మనము ఎంతకాలం అనుభవించినా చాలు వద్దు అనకుండానే దేహం పడిపోయే వరకు కూడా ఇంకా ఇంకా మనసు ఊహిస్తూనే కోరుతూనే ఉంటుంది. ఈ విధానములోనే మరణం అనేది సంభవించిందనుకోండి. జీవుడు ఉంటాడు కదా అప్పుడు కూడా మనసు ఈ దేహం పోయినప్పుడు కూడా ఆ జీవుడిలో ఉండేటువంటి కాంక్షలు అలానే ఉంటాయండి. అవేమి చనిపోవు. దేహం చనిపోయింది. కానీ మనసుకు ఉండేటువంటి కాంక్షలే జీవుడుగా ఉంటాడు కనుక ఆ జీవుడికుండే కాంక్షలు మళ్ళా మొదలవుతుంది. మళ్ళీ ఆ కాంక్షలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మకెళ్తుంది. ఇలా జన్మ పరంపరలు వస్తున్నాయి. అంతే తప్ప ఎప్పటికీ అది శమించదు. మరి ఏమిటండి మందు అంటే ఎవడైతే ఆ వయస్సుతో నిమిత్తము లేకుండా ఇది అతి చిన్న వయసా, పెద్ద వయసా అనేటువంటి వ్యత్యాసం లేదండి ఇక్కడ. మనసుని శమింపజేయటానికి వయస్సుతో సంబంధం లేదండి. కనుక ఎవరైతే దీన్ని గుర్తించుతారో, గ్రహిస్తారో ఈ విషయాన్ని, వాళ్ళు తమ మనసుని ఎలా అరికట్టుకోవాలో అలా అరికట్టుకునే ప్రయత్నం చేస్తారు. వివేకవంతులైనటువంటి వారు ఈ విధానంలోనే ఈ మనసుని తన యొక్క అధీనంలో ఉంచుకుని ఇంద్రియ నిగ్రహాన్ని సాధిస్తారు. తద్వారా వాళ్ళు ఆత్మనిష్టని పొందుతూ ఉంటారు. కావున దీన్ని ఇచ్చి మాత్రం తీర్చలేము అన్నాడు యయాతి. ఎంత ఇచ్చినా చాలు అనదంట, వద్దు అనదట. అది ఇంకా ఇంకా కోరుతూనే ఉంటుంది. కనుక దీన్ని ఎప్పుడైతే ఎవరైతే దీనికి అందకుండా చేస్తారో, ఆపుతారో, నిలుపుదల చేస్తారో, దాన్ని విసర్జిస్తారో, దాని పట్ల ఉండే భావాన్ని వదిలేస్తారో, నెమ్మదిగా అది తమ వశములోకి వస్తుంది అని చెప్పి అలనాడు భాగవతంలో చెప్పబడి ఉందట. అదే విధంగా ఎవ్వరమైనా సరే మనసుని ఇలానే వర్తించాలండి. కానీ దానికి ఇస్తూ పోతే ఎంత కాలం ఉన్నా అది ఎప్పటికీ తృప్తినైతే మాత్రం పొందదండి. కనుక ఉన్నంతలో ఉన్నట్టుగా తృప్తిని పడేటువంటి లక్షణాన్ని సాధకుడు తెచ్చుకోవాలి ఎప్పటికప్పుడు. ఆ తృప్తే మన ఆనందానికి కారణమవుతుంది. అదే ఆత్మయందు మనకి నిష్టని కలిగిస్తుంది. కనుక ఇదంతా ఇక్కడ మనకి ఏమి అంత బాగుంది, తృప్తిగా ఉన్నాం అనుకున్నప్పుడే లోపల ఆత్మయందు స్థిరంగా ఉండగలుగుతాం. అసంతృప్తి ఉందనుకోండి మరల 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 అది బయటికి ఎగిసిపడుతూ ఉంటుంది. కావున ఈ విధముగా ఎవరైతే ప్రయత్నముచే చిత్తమనే బాలకుడు అవస్తువుకు దృశ్యాల నుంచి మరల్చుకుని వస్తువైన ఆత్మయందు నిష్ట పెంచుకుంటాడో ఇదొక్కటే సంసారం నుంచి బయటపడడానికి ఏకైక ఉపాయం అని చెప్పారు. అదే విధముగా
మననశీలుడవైన ఓ రామచంద్ర, శాస్త్ర సత్సాంగత్యములచే ధైర్యోపేతమై చింతా సంతాపరహితమైనటువంటి మనస్సు అనేటువంటి చల్లని ఇనుముతో నీవు చింత అనే అగ్ని యందు సంతప్తమైనటువంటి మనస్సు అనే వేడు ఇనుముని ఛేదించి వేయుము అన్నాం. ఇది ఒక ఉపమానం అండి. ఈ మనసును జయించటానికి అప్పటి వారికే కాదు, ఇప్పటి వారికి కూడా అర్థమయ్యే విధానంలోని ఇటువంటి ఉపమానాల్ని మనకు అందించారు వశిష్ఠుల వారు. ఏమన్నారు? శాస్త్రము, సత్సాంగత్యం, ఈ రెండు సాధకుడికి ఉండాలండి. ఎల్లప్పుడూ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి, సత్సాంగత్యము పొందుతూ ఉండాలి. దీనివల్ల ఎందుకు చెయ్యాలి అంటే, ఈ మనసుని జయించే విధానములో ధైర్యవంతులమై ఉంటాం, బలోపేతులం అవుతాం. ఏ విధంగా వాటిని వర్జించాలి అనేటువంటి ఉపాయాలు తెలిసిన వాళ్ళమై ఉంటాం. అలా ధైర్యోపేతమై చింతా సంతాపరహితమైనటువంటి మనస్సుని చల్లని ఇనుముతో, ఎప్పుడైతే శాస్త్రము సజ్జన సాంగత్యముతో ఉన్నటువంటి చిత్తముతో ఉంటామో అక్కడ చింతలు ఉండవండి, సంతాపం ఉండదు, దుఃఖం ఉండదు. అటువంటి మనసు ఎలా ఉంటుందండి అంటే చల్లగా ఉంటుందండి. చల్లగా అంటే ప్రశాంతంగా ఉంటుంది, దాంట్లో ఏ వికారాలు ఉండవు, కనుక అది చల్లగా ఉంటుంది. ఇలాంటి మనసుతో నీవేం చేయాలి అంటే, ఇంతకీ మనసు ఒకటే కానీ దాంట్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకవైపు ఈ విధంగా మన మనసుని చల్లపరుచుకుంటూ ఉంటాం, పెద్దలు చెప్పిన మాటలను ఆలకిస్తూ ఉంటాం, కొంత జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం, చల్లని మనసుతో ఉంటాం. కానీ అదే మనసుకు రెండో వైపు బొమ్మ వరుసల అది ఇంకా పూర్తిగా ఊరట చెందదు కనుక, తృప్తిని చెంది ఉండదు కనుక, అది ఇంకా విషయానురక్తిలోనే ఉంటుంది కనుక, అది ఆ వైపుకు వెళుతూ కొంత దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది. ఒకవైపు శాంతి తత్వం ఉంటుంది, ఒకవైపు అశాంతి తత్వం ఉంటుంది. ఒకే పెట్టెలో రెండు అరలు ఉన్నట్టుగా ఒకే మనస్సులో రెండు భాగాలు ఉంటాయి. కనుక ఒకవైపు సాధకుడు ప్రయత్నముతోటి సాధిస్తూ ఉంటాడు కొంత శాంతిని, కానీ రెండో వైపు గతములో ఉండేటువంటి అలవాటు చొప్పున వచ్చేటువంటి సంస్కారం వల్ల వచ్చేటువంటి భావాల వల్ల వచ్చే దుఃఖం మాత్రము శమించదండి. ఒకవైపు చల్లగా ఉంటుంది, అది మనకి మంట అంటే దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అటువంటి దుఃఖం అనే అగ్ని యందు సంతప్తమైనటువంటి మనస్సును ఏం చేయాలంటే, ఆ వైపు చాలా వేడిగా ఉంటుంది అనుకోవచ్చు, ఈ వైపు చల్లగా ఉంటే ఆ వైపు వేడిగా ఉంటుంది, ఎందుకంటే దుఃఖాలతో సంతప్తమై ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ చల్లని ఇనుముతో, వేడి తత్వంతో ఉండేటువంటి ఇనుముని ఎలా అయితే మదిస్తామో ఛేదిస్తామో అలా ఛేదించాలి. అంటే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఒక మనకి ఇనుపు పనిముట్లు తయారు చేసేటువంటి ఒక యంత్రాలయం, ఒక చోటకి వెళ్తామండి. ఒక కమ్మరివాడు అతను ఏం చేస్తాడు అంటే, ఒక పెద్ద ఇనుప ముద్ద లాంటి దాన్ని తీసుకుని అగ్నిలో వేసి బాగా తప్పింపచేసి ఎర్రగా దాన్ని వచ్చేదాకా కాల్చి, అది ఏ ఆకృతి కావాలంటే ఆకృతిలో ఉండడం కోసము తన దగ్గర ఉన్న ఇంకో ఇనుపు వస్తువుతో దాన్ని మోదుతూ ఉంటాడు, లేదు దాన్ని కత్తిరిస్తూ ఉంటాడు. ఎక్కడ దానికి ఆకృతి తేవాలి కనుక ఆ వేడెక్కినటువంటి ఆ ఇనుప గుండని ఆ చల్లని వస్తువుతోటి దాని ఆకృతికి వచ్చేలాగా దాన్ని ఛేదిస్తూ ఉంటాడు. అంటే ఆ సంతప్తమైనటువంటి ఆ యొక్క మనస్సుని ఈ చల్లని మనసుతోటి ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాంట్లో ఉన్నటువంటి దుఃఖాన్ని రహితం చేస్తూ ఉండాలి. ఒకవైపు మనకి జ్ఞానం ఉంటుంది, ఒకవైపు మనము దాని అధ్యయనం చేస్తూ ఉంటాం. శాస్త్రాల్ని, మహనీయుల యొక్క సాంగత్యం వల్ల వచ్చే జ్ఞానం ఉంటుంది కనుక మనకు ఒకవైపు హితవు చెప్తూ ఉంటుంది అదే మనసు. రెండో వైపు అదే మనసు మళ్ళీ దుఃఖాలు పాలు చేస్తూ ఉంటుంది, విచక్షణారహితంగా ఉంటుంది, విషయాల వైపు లాగుతూ ఉంటుంది. కనుక సాధకుడు కూడా దుఃఖాలు వస్తాయండి. కానీ వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి అంటే, తానే సమర్థించుకోవడం అంటే ఇదే. తన మనసుతో తానే దానికి సమాధానం చెప్పుకోవాలి. బాధపడుతున్న ఆ భాగాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. బాధకి నివారణ మార్గం కూడా తన మనసులోంచి సూచన రావాలి. ఇలా రావడాన్ని, తన మనసుతో తన మనసుకు సమాధానం చెప్పుకునే విధానం రావడాన్ని స్వవిచారణ అంటారు. ఇది ఎవరిలో అయితే కలిగిందో వారే ఉద్ధరింపబడతారని. ఈ స్వవిచారణ అనేది కలిగినప్పుడే మనమే సమాధాన పడాలి, ఇంకొకళ్ళు ఎవరో మన సమాధాన పరచడం కాదండి. మన మనసుతో మనమే చెప్పుకుని, మనం వదిలేయవలసింది ఏమిటో మనమే తెలుసుకుని వాటిని వర్జిస్తూ, ఇందుకు నేను
ఎప్పుడైతే దాన్ని వర్జిస్తావో ఆ వచ్చే ఆనందం నీ సొంతమవుతుంది. ఇలా మనకి మనము సమాధానం పడే విధానం ఏదైతే ఉందో దాన్నే స్వవిచారణ, అంతరాత్మలో పుట్టే విచారణ. ఈ స్వవిచారణ పుట్టిన వాడే ఉద్ధరింపబడతాడు. ఎందుకంటే విచారణ అనేది బయట నుంచి మనం ఎంత విన్నా, ఎంతమంది హితోక్తులు విన్నా దాన్ని మనకి మనం సమాధానం చేసుకోవాలి. మనం అంగీకరించాలి, నిశ్చయించుకోవాలి. మన నిశ్చయంలోంచే మనం యథార్థమైనటువంటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని అందుకోగలుగుతాం. కావున ఈ విధముగా చల్లని వస్తువుతో వేడి వస్తువును ఛేదించినట్లుగా చల్లని మనసుతో దుఃఖతప్తమైన మనసుని ఛేదిస్తూ ఉండాలి. విడిచిపెడుతూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి, వర్జిస్తూ ఉండాలి. ఇదంతా సాధనకి ఉపాయం. ప్రయత్నించే వారికి ఈ ఉపాయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. ప్రయత్నము లేని వారికి ఇవన్నీ వ్యర్థ ప్రసంగాల్లో అనిపిస్తాయి. తన్ను తాను మలుచుకోవాలి అని ప్రయత్నములో ఉన్నవాడికి మాత్రము ప్రతి ఒక్క మనకి ఇక్కడ చెప్పేటువంటి ఉపమానాలన్నీ కూడా ఉపకరిస్తాయి. అది లేకపోతే యథాలాపంగా జీవిస్తున్న ఉన్నది ఉన్నట్టుగా ఎలా ఉంటే అలా అన్నట్టుగా ఏదో అయిపోయినట్టుగా ఇందులోనే పడి కొట్టుకుంటున్నాం అనుకోండి, దాని నుంచి బయటపడే మార్గమే మనం వెతుక్కోవట్లేదు అనుకోండి, వారికి ఇవేవి రుచించవు. ఇవన్నీ కూడా అసలు ఉపయోగకరమైన ప్రసంగంగా అనిపించదు. కానీ ఎవరైతే సాధకులై ఉంటారో, ఎవరైతే ప్రయత్నపరులై ఉంటారో వారికి మాత్రం చక్కగా మనకి దారి చూపిస్తాయి ఇటువంటి ఉపమానాలు. కనుక చల్లని మనసుతో ఈ యొక్క దుఃఖతప్తమైన మనసుని ఛేదిస్తూ, విసర్జిస్తూ, దానికి సమాధానపరుస్తూ ఉండగలిగి ఉండాలి. ఉపాయములచే బాలుడు సునాయాసముగా ఒక చోటు నుంచి మరి ఒక చోటకి మరలింపబడినట్లు చిత్తమును దృశ్యము నుండి ఆత్మ వైపునకు మరలింపబడగలదు. ఇందు ప్రయాసమైన పని ఏమీ లేదు. ప్రయత్నిస్తే ఇటువైపు ఉన్నటువంటి మనసుని అటువైపుకి మరల్చుకోవచ్చు. ఇందులో కష్టమైన పని ఏమీ లేదు. కానీ ప్రయత్నం అంత గొప్పదిగా ఉంది. ఎందుకు ఇటువైపు అవసరం లేదో తెలియచెప్పాలి దానికి. ఎందుకు లోపలది అవసరమో తెలియచెప్పాలి. సత్యం తెలియాలి. కనుక అలా మనమే దాన్ని మరలించుకుంటూ ఉండాలి. బహిర్ముఖమవుతున్నటువంటి మనస్సుని అంతర్ముఖంలోకి తెచ్చుకోవాలి ప్రయత్నముతో. భవిష్యత్ కాలమున ఉత్తమ ఫలదాయకముకు సమాధి అనేటువంటి సత్కర్మ యందు సంలగ్నమై అలానే ఇంకేం చేయాలంటే భవిష్యత్ కాలములో ఎవ్వరమైనా సరే ఎప్పుడు ఏ పని చేస్తున్నా చెప్పాలి అంటే భవిష్యత్తుని ఒక దృష్టిలో పెట్టుకుని చేస్తాం. ఈ పని చేయటం వల్ల శుభదాయకం అవుతుంది, ఉత్తమమైనటువంటి ఫలం అనేది అందుతుంది అనేది యోచించి కర్మాచరణ చేస్తూ ఉంటాం ఎవరైనా సరే, ముందు చూపు కలిగిన వారు. అలానే సాధకుడు కూడా ఉత్తమమైనటువంటి విచక్షణతో ఉంటాడు కనుక, ముందు చూపుతో ఉంటాడు కనుక ఏమిటి అంటే ఇప్పుడు మనం ఏది చేసామో అది రేపటి ఫలం అండి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అదే రేపటి మన అనుభవం అండి. కనుక రేపు మనకి ఏమొస్తుంది అంటే దాని గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం చేసే కర్మ విధానం ఏమిటి, అదే రేపు మన భవిష్యత్తు అండి. వర్తమానములో మనం ఉండే తీరే రేపటి మన భవిష్యత్తు అండి. దీనికోసం పరుగులు పెట్టక్కర్లేదు ఎక్కడ. కనుక భవిష్యత్తును సవరించుకోవాలి. భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తు ఆనందంగా ఉండాలి. అందరూ కోరుకునేది అదే కదా, నాకు భవిష్యత్తులో మంచి జరగాలి, శుభం జరగాలి, నాకేదో లాభం రావాలి, నాకు శాంతి రావాలి. ఇవన్నీ అందరం కోరుకుంటాం. మానవుడిగా వచ్చిన ప్రతివాడే కాదు, ప్రతి జీవి కూడా ఇవన్నీ వాంఛిస్తుంది. మనిషి ఇంకా ఎక్కువ స్థాయిలో వీటిని కోరుకుంటాడు. ఇది తప్పు కాదు. కానీ దానికి తగిన విధానములో ఉండవలసిన తీరు ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. వర్తమానములో మనం సరిగ్గా ఉంటే, వర్తమానములో మనం ఎక్కడుండాలో అక్కడ ఉంటే, వర్తమానములో మనము దేని యందు సత్తతో ఉండాలి దాని యందే నిష్ఠతో ఉంటే భవిష్యత్తు మహా ఆనందమే. కానీ ఇప్పుడు లేనిది, ఇప్పుడు మనం చెయ్యనిది తర్వాత రావాలి అని కోరుకుంటే అది దుర్లభమవుతుంది. కనుక భవిష్యత్తులో వచ్చే ఉత్తమ ఫలితం ఏంటి, మానవుడి కంటే ఉత్తమ ఫలదాయకం ఏమిటంటే వారు సమాధి అనేటువంటి స్థితి. అంటే జీవ పరమాత్మ లేక ఏకత్వాన్ని అనుభవించాలనే ప్రతి ఒక్క జీవి కోరుకుంటుంది. ముఖ్యంగా మానవ జన్మకు వచ్చిన వాడు భగవంతునితో ఐక్యత చెందాలని కోరుకుంటాం. ప్రతి వాళ్ళము ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాం దీని కొరకు.
అయితే ఇటువంటి ఉత్తమమైనటువంటి స్థితి మనకు అందాలంటే మరి ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా సత్కర్మల యందు సమలగ్నమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఉత్తమ కర్మ అంటే ఏమిటి? ఆత్మయందు నిష్ట పెంచే కర్మే ఉత్తమ కర్మ అండి. ఆత్మ జ్ఞానాన్ని మనకు అందించేది, మనల్ని మనం గుర్తు చేసేదే ఉత్తమ కర్మ. అటువంటి కర్మల యందే మనము ఇప్పుడు మనసును నిలిపి ఉంచాలి. రేపెప్పుడో వచ్చే నిర్వాణ సుఖము రావాలని కోరుకుంటాం కదా! ఆ మోక్షము రావాలని అభిలషిస్తున్నాం కదా! ఆ మోక్షం అనేది భవిష్యత్తులో అందాలంటే ఇప్పుడు దానికి అనుగుణంగా నువ్వు జీవించాలి. కనుక సత్కర్మాచరణ కలిగి ఉండాలి. అంటే ఈ యొక్క ఆత్మస్థితిని ఎరుకపరచగలిగేటువంటి కర్మాచరణలో ఉండాలి. ఆ విధంగా మనసు నిజ పురుష ప్రయత్నము ఎల్లప్పుడూ కూడా నీ ప్రయత్నముతోటి చిదాత్మతోటి ఏకమనరుస్తూ ఉండాలి. అంటే ఆత్మానుసంధానపరుడవై ఉండాలి. ఎల్లప్పుడూ మనసుని ఆత్మయందే నిలపడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు నువ్వు ఎంతెంత ప్రయత్నిస్తావో అదే నీకు సమాధి స్థితి అని చెప్పబడేటువంటి ఉత్తమ స్థితి. కనుక ఒక ముక్తి అనేది రావాలి అని నువ్వు అనుకుంటే అభిలషిస్తే ఇప్పుడు నువ్వు చేసే విధానం కూడా దానికి అనుగుణంగానే ఉండాలి. ఇది ఎవరికైనా వర్తిస్తుందండి. ఒక ఆధ్యాత్మిక విధానమే కాదండి. ఏ విధానం ఉన్న వాడికైనా సరే భవిష్యత్తు దాన్ని వర్తమానంలోనే నిర్దేశించుకోవాలి అనే దాన్ని మనం కొని ముందు ముందు ముముక్షుకు రాబోయేటువంటి ముక్తి అనే దాన్ని పొందాలి అంటే ఇప్పుడు మనం దానికి అనుగుణమైన విచారంలోనే ఉండాలి అని మనం గ్రహించాలి. తన అధీనమునందున్నదియు మహా హితకరమైనదియు అభిలిషిత బాహ్య విషయముల యొక్క త్యాగము అంటే వైరాగ్య వృత్తి ఎవరికి దుష్కరమై ఉన్నదో అట్టి మనుజ కీటకమునకు ధిక్కారమవుగాక అన్నారు. ఎటువంటి మనుజుడు అంటే ఇక్కడ ఏం చెప్పారంటే తన అధీనమునందున్నదియు మహా హితకరము అయినటువంటి అభిలిషిత బాహ్య విషయముల యొక్క త్యాగము అంటే వైరాగ్య భావన. ఎవరికైతే ఈ వైరాగ్యాన్ని పొందడం అనేది దుష్కరమై ఉంటుందో అంటే వీలు కానిదై ఉంటుందో వైరాగ్యాన్ని పొందలేము కనుక అభిలిషిత వస్తువుని విడిచిపెట్టలేము, మనసు కోరుకునేటువంటి విషయాల నుంచి దాన్ని వెనక్కి తీయలేము కనుక వాటిల్లోనే ఉంటాము, వాటితోటే ఉంటాము, వాటిని అనుభవిస్తాము, అవి నిజమని వాటితోటే మనము వ్యవహారముతో ఉంటాము అన్నట్టుగా వర్తిస్తే వైరాగ్య భావాన్ని పొందలేకపోతే వాటి నుంచి మన మనసును దూరీకరించుకోలేకపోతే అటువంటి మనుజ కీటకం అన్నారు తో పోల్చేశారు. కనుక ధిక్కారముగాక వాడికి ఎప్పటికీ ఉద్ధారణ ఉండదండి. ప్రయత్నము లేని వాడికి ఫలము కూడా రాదండి. కనుక అన్నిటి నుంచి వెనక్కి తీసుకొచ్చుకునేటువంటి విధానంలో ఏ ప్రయత్నము లేని వాడికి వైరాగ్య భావన రాని వాడికి ఇంకా ఫలం అనేది ఎలా అందుతుంది? కావున వాడికి ధిక్కారముగాక అని చెబుతూ విషయ సమూహమును ఆత్మస్వరూపముగా భావించినచో చిత్తము వస్తాదుచే అంటే మల్లునిచే బాలుని వలె అనాయాసముగా జయింపబడుతుంది. ఒక వస్తాది అంటే చూడండి పూర్వకాలంలో ముష్టి యుద్ధాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉందండి అది. బాక్సింగ్ అని చెప్పి దాన్ని చేస్తూ ఉంటారు. కానీ ఈ ముష్టి యుద్ధంలో ఎవరైతే బలవంతులో బలహీనుల్ని పడగొట్టేస్తారు. అలాంటి బలవంతుడైనటువంటి ఒక కలిగినటువంటి యుద్ధ విధానం తెలిసిన వాడు ఒక వస్తాదు ఉన్నాడనుకోండి, వాడి ముందు ఏమీదిలో ఒక బాలుడు వెళ్ళి నిలబడితే ఎలా అయితే సునాయాసంగా వాడు పడగొట్టేస్తాడో అదే విధముగా ఎవరైతే ఈ విషయ సమూహమును ఆత్మస్వరూపముగా భావించగలిగితే ఈ విషయాలన్నిటిలోనూ కూడా భగవంతుడే ఉన్నాడనే దృష్టిని అలవర్చుకోగలిగితే తాను అనుభవించే ప్రతి దానిలోనూ కూడా పరమాత్మ యొక్క అనుభూతిని ఆ స్పర్శని అనుభవించగలిగితే అప్పుడు ఆ చిత్తము చేత తప్పకుండా అజ్ఞానం అనేటువంటి ఈ యొక్క మనసు చాలా సునాయాసముగా జయింపబడుతుంది. జ్ఞానయుక్తమైనటువంటి అట్టి మనసు చేత అజ్ఞానయుక్తమైన భాగమంతా కూడా జయించబడుతుంది చాలా సునాయాసంగా. కావున ఏం అలవర్చుకోవాలి? ఈ దృశ్య యావత్తు కూడా కంటితో చూడబడేటువంటిగా చెప్పబడుతున్న దృశ్యం యావత్తు కూడా పరమాత్మమయం. అన్నిట్లోనూ అందరిలోనూ ఒకే ఆత్మస్థితి ఉంది అన్నట్టుగా ఎవరైతే భావాన్ని సవరించుకుని ఆ దృష్టిని అలవర్చుకుంటారో వాళ్ళు ఈ యొక్క అజ్ఞానాన్ని నుంచి బయటపడగలుగుతారు, ఈ అజ్ఞానాన్ని జయించగలుగుతారు.
కావున పురుష ప్రయత్నము చే చిత్తము శీఘ్రముగా జయింపబడగలదు. మరియు అట్టి చిత్తరహితుడు అంటే చిత్తుడు అప్రయత్నముగానే బ్రహ్మపదాన్ని అందుతాడు. మనసు లేకపోతే ప్రయత్నం చేయటానికి ఏమీ లేదండి. ప్రయత్నం ఎప్పటి వరకు చేస్తాం? మనసు ఉన్నంత వరకే ప్రయత్నం చేస్తాం. ఆ మనసు అనేది పడిపోయిందనుకోండి, అసలు లేదనుకోండి, అక్కడ ప్రయత్నించడానికి కూడా ఎవ్వరు ఉండరండి ఇంక. అంటే అక్కడ మనస్సే లేదు. ఎప్పుడైతే మనసే ఏదో ప్రయత్నించడానికి కూడా లేడో, అప్పుడు ఉన్నదేదో అర్థమండి. ఈ మనసు ఉన్నంత వరకే మనకి ఈ మార్గాలన్నీ అవసరం. ఈ ప్రయత్నాలన్నీ అవసరం. కానీ స్వస్థానమేదో అంటే ఆ మనసు పడిపోతే, దాని పని ఆగిపోతే, ఇంక మనకి ఉన్నదేంటి? బ్రహ్మమే. అంటే ఆవలి ఒడ్డుకి వెళ్ళాలనుకునే వాడికి ఈవలి ఒడ్డులో ఉన్నప్పుడు వాడికి పాత్రలు, పడవ, దాన్ని తెడ్డి వేయటానికి తెడ్డి అన్నీ అవసరమే. వాడికి ఆ పరికరాలతో సహాయంతోటి వాడు ఆవల ఒడ్డుకి చేరాలి. కానీ వాడు తాను అప్పటి వరకు ఉపయోగించినటువంటి తనకు ఉపకరణంగా ఉపయోగించినటువంటి ఆ యొక్క తీరాన్ని చేరటానికి ఏదైతే పనిముట్టుగా ఉపయోగించాడో ఆ పడవని తాను ఉపయోగించినటువంటి ఆ పరికరాన్ని వాడు విసర్జించాడండి, వదిలేశాడండి అని చెబితే అర్థం ఏమిటి? వాడు తీరాన్ని చేరాడు అని అర్థం. ఎందుకంటే ఎప్పుడు పడేస్తాడు వాటిని? తీరం చేరితే పడేస్తాడు. అప్పటి వరకు వాటిని వదలడు కదా! అదే విధముగా ఇక్కడ మనసు పడిపోయిందండి, మనసు లేదండి అంటే వాడికి ఏ సాధన చేసే పరిస్థితి లేదండి, వాడు చేయవలసిన అవసరం లేదు అన్నట్టుగా అయిపోయాడండి అంటే వాడు ఎక్కడున్నట్టు? బ్రహ్మమనందే ఉన్నట్టు. వాడు తన యొక్క స్వస్థితి అయినటువంటి బ్రహ్మానందములోనే ఉంటాడు. కావున తన అధీనమునందు ఉన్నదియు సులభ సాధ్యమగు స్వచిత్త నిగ్రహం ఏది కలదో అంత మాత్రపు కార్యమును కూడా ఎవరు ఆచరింపలేరో అట్టి మనుజు రూపులకు శృగాలకు ధిక్కారమగుగాక అన్నారు ఇక్కడ. ఇందాక మనుజ కీటకము అన్నారు. ఇప్పుడేమన్నారు? ఇటువంటి వాళ్ళని ఇక్కడ మనుజు రూపులకు శృగాలములు అంటే నక్కలు. శృగాలములంటే ఈ నక్కలలా ఉన్నటువంటి వీరికి ధిక్కారమవుగాక. ఇంతకీ ఎవరు వాళ్ళు అంటే తన యొక్క ప్రయత్నముతోటి సాధించగలడు. తన అధీనములో ఉన్నది. తాను అనుకుంటే దాన్ని తప్పకుండా తన వశంలో తెచ్చుకోగలడు. తాను అనుకుంటే తప్పకుండా తనని తాను వశం చేసుకోగలడు. అది లేకుండా చేసుకోగలడు. చిత్తాన్ని జయించగలడు. చిత్తాన్ని జయించడానికి అవసరమైన చిత్తము కలిగిన వాడు. తన యొక్క మనసుతోటి తన మనసుని జయించగలిగిన వాడు. ఇటువంటి ఉపయోగాలన్నీ కలిగినటువంటి వాడు మనుజుడు. ఇటువంటి ప్రయోజనాలతో కూడినటువంటిది మానవ జన్మ. తన మనసును తను జయించే గుణమైనదే మానవ జన్మ. ఇవన్నీ కూడా కలిగి కూడా ఎవరైతే దానికి ప్రయత్నము చెయ్యరో అంత మాత్రపు కార్యమును కూడా వాళ్ళు తనలో ఎక్కడి నుంచో దేన్నో ఎవరినో వశపరుచుకోమని ఎక్కడో శత్రువు ఉన్నాడు వాడిని హరింపమని చెప్పట్లేదు. నీ లోపలే ఉంది. నీ ప్రయత్నముతో నువ్వు సాధించుకోవచ్చు. నీ అధీనములో ఉన్నది నువ్వు ఎలా చెబితే అలా వింటుంది అన్నదాన్ని కూడా నువ్వు నిగ్రహించుకోలేకపోతే ఇంక నువ్వు దేన్ని సాధించగలుగుతావు? కనుక అటువంటి జన్మ నక్కలతో సమానంగా పోల్చి అది వృధావు కాక అన్నారు వశిష్ఠుల వారు. మానవ జన్మను వృధా చేసుకోకూడదని చెప్పి ఇలా వ్యాఖ్యానించారు. కనుక అన్ని రకాలైనటువంటి అవకాశాలు మనం తెలుసుకునే అవకాశం ఉన్న జన్మ మన మానవ జన్మ. దాన్ని మనం ఉపయోగించుకొని ఈ పాత్ర ఉండగానే దీనితో మనం ఏమి ఫలితం పొందాలో, ఉత్పత్తిని ఏమి సాధించాలో దాన్ని సాధించాలి. అప్పుడు ఈ పాత్రకి ధన్యత్వం వస్తుంది ఈ జన్మకు వచ్చినందుకు. కావున కేవలము నిజ పురుష ప్రయత్నము చేతనే సాధ్యమయ్యేది తనకిష్టమైన పదార్థమును త్యజించుటయను రూపము కలిగినది. మనసు యొక్క ప్రశమన మాత్రము లేకున్నా మోక్షం అనేటువంటి శుభగతి ఎట్లా కలుగుతుంది? ముక్తి కావాలి, ముక్తి కావాలనేది మాత్రమే ఒకటే అడుగుతున్నారు. ఎందుకు నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు సాధన చేస్తున్నావు అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పేది మోక్షము కొరకు, ముక్తి కొరకు, నిర్వాణానందము కొరకు ఇలా చెప్తూ ఉంటాం. కానీ దాని కొరకు ఏమి చేయాలో చిన్న మాత్రపు త్యాగాన్ని నువ్వు చేయలేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది? నీ అంతటి నువ్వు తెలుసుకుని దాన్ని విసర్జించగలిగేటువంటి స్థితి నీకుంది, నీకు అధికారం ఉంది.
ఎందుకంటే ఇంకెక్కడిదో తీసుకెళ్లి వదిలేయమనలేదు. నీ లోపలే ఉన్న దాన్ని నువ్వు అనుకుంటే దాన్ని వర్జించగలుగుతావు, విడిచిపెట్టగలుగుతావు, తన అధీనంలో తెచ్చుకోగలుగుతావు. చాలా సునాయాసంగా జయించగలుగుతావు. అది నీ నిర్ణయం మీద ఉంది. ఇటువంటి స్థితి అంతా కలిగి ఉండి కూడా అటువంటి సులభ సాధ్యమైన దాన్ని కూడా నువ్వు చేయలేకపోతే నీకు ముక్తికి ఎక్కడ మార్గం దొరుకుతుంది? నీకు మోక్షం ఎట్లా లభిస్తుంది? మోక్షం అనే శుభగతి ఎలా కలుగుతుంది అని చెప్పి వశిష్ఠుల వారి యొక్క ప్రశ్న. అలాగే మనసు యొక్క మారణ మాత్రముచే సాధ్యమైనటువంటి స్వాత్మ తత్వ సాక్షాత్కారముచే మోహాది శత్రురహితమై అచలమై ఆద్యంతరహితమైనటువంటి స్వరాజ్య సుఖమును పొందుటకి ఈ జన్మయందే ప్రతిన పూనాలి, నేను తప్పక సాధిస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞాభావం ఉండాలి మానవుడికి. ఏమిటేదంటే మనసు యొక్క మారణ మాత్రము చేయి, అంటే మనసు పూర్తిగా లేకుండా అయిపోవాలి, నశించిపోవాలి, అంటే చనిపోవాలి. కనుక ఈ మారణ మాత్రము చే సాధ్యమయ్యేదే స్వాత్మతత్వ సాక్షాత్కారం. అంటే మనసు లేనప్పుడు మాత్రమే, మనసు పూర్తిగా శమించిపోయినప్పుడు మాత్రమే, అంటే లేకుండా అయిపోయినప్పుడు మాత్రమే స్వాత్మతత్వ అనుభవం వస్తుంది. ఆ సాక్షాత్కార స్థితి, నా నిజ స్థితి ఏమిటో నాకు తెలియాలంటే నాకున్నటువంటి ఆ యొక్క ఆవరణంతా తొలగిపోవాలి. నేను కప్పుకున్నటువంటి ఆచ్ఛాదనంతా నేను కప్పుకోలేదు, అది కానీ ఏర్పడింది. ఆవరణ ఎప్పుడైతే రహితమైపోయిందో అప్పుడు నేను ప్రస్ఫుటం చేసుకోగలను, ప్రస్ఫుటం అవుతాను. కావున ఈ యొక్క స్వాత్మ సాక్షాత్కారము చే మోహాది శత్రు రహితమై అచలమై, ఎందుకంటే ఎప్పుడైతే ఆ యొక్క స్వాత్మ ఆనందం అనేది, ఆ స్వాత్మానుభూతి అనేది కలిగిందో అప్పుడు ఇంకా అక్కడ మోహము లేదు, రాగము లేదు, ద్వేషము లేదు. అవి పొందటానికి ఇంకొకటి లేదు. దేని యందు పొందటానికి నాకంటే వినా ఇంకొకటి లేదు. ఇటువంటి అనుభవానికి వెళ్ళిన వాడికి అచలమై ఆద్యంతరహితమైనటువంటి స్వరాజ్య సుఖమును పొందుటకి ఇలాంటి ఆనందాన్ని, ఇటువంటి స్వరాజ్యం వాడే రాజాది రాజు, యోగి రాజు. ఎందుకంటే ఇంక వీరికంటే మించినటువంటి చక్రవర్తులు, రాజులు ఇంకెక్కడ ఎవరు ఉండరండి. కనుకే మహనీయుల్ని మరి రాజాదిరాజు, యోగి రాజు ఇలాంటి సంబోధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏ రాజ్యానికి రాజులండి? వాళ్ళకి వెనకాల తిరిగి చూస్తే భౌతిక సంపదలు ఏమున్నాయంటే ఏముండవు. కానీ వాళ్ళే రాజాది రాజు. వారికి అందరూ వందనం చేస్తారు, ప్రణమిల్లుతూ ఉంటారు, వారి యొక్క శిరస్సుని వంచి వారి పాదాలను తాకుతూ ఉంటారు. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంత గొప్పవి, ఇన్ని గొప్ప ఐశ్వర్యాలన్నీ కూడా అక్కడ ధిక్కారమే, అక్కడ కించిత్తు కూడా పనికిరానివే వారి ముందు. కావున అటువంటి మహత్తర తత్వం ఏదైతే ఉందో, అన్నిటికంటే గొప్పదైన పదవి ఏదైతే ఉందో దానికి మించింది ఇంకొకటి లేదు. అటువంటి స్వాత్మానంద స్వాత్మ స్వరాజ్యానికి తానే రాజు కావాలి. అటువంటి స్థితిని అందుకుందాము అనే దానికి ప్రతిజ్ఞ చేసుకోవాలి, ప్రతిన పూనాలు. తప్పకుండా ఈ జన్మయందే నేను సాధించగలుగుతాను, ఈ జన్మయందే నేను ఆ చక్రవర్తి పదవి అంటే ఆ స్వాత్మానందాన్ని అందుకుంటాను అనేటువంటి గట్టి నిర్ణయం చేసుకోవాలి సాధకుడు. ఇటువంటి గట్టి నిర్ణయం చేసుకోకపోతే మాయ మన నుంచి తొలగదండి. ఆవరణ అనేది రహితం కాదు. కనుక అటువంటి ప్రతిజ్ఞ పూనాలు. ఎలా అయితే మనం ఒక మంచి కార్యాన్ని చేయాలంటే ముందు ప్రతిజ్ఞ చేయించుతూ ఉంటారు ఎవరైనా. నేను తప్పకుండా ఇలా నడుచుకుంటాను, ఇలా ఉంటాను. ఒక పదవిని స్వీకరించాలనుకున్నప్పుడు ఒకడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ పదవిలో నేను ఇలా వెలుగుతాను అని. ఇవన్నీ కూడా ఎందుకు? ఆత్మ యొక్క ఆ యొక్క మనసు నిశ్చింత కొరకు, ఆ నిర్ణయం కొరకు. అలానే మనం కూడా ఈ యొక్క స్వాత్మానందాన్ని ఇహ జన్మలోనే అందుకోగలుగుతాను అనేటువంటి ప్రతిజ్ఞ పూనాలి సాధకుడైనటువంటి వాడు. అదే విధముగా అభిలిషిత పదార్థ త్యాగం అనే పేరు గల మన ప్రసవము లేకున్నా ఇక గురూపదేశము, శాస్త్రార్థ విచారణ, మంత్రాది యుక్తులన్నీ తృణప్రాయములే అవుతాయి, వ్యర్థములే ఒక విధంగా. ఎందుకంటే చూడండి, మనకి ఎంతో అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే గురూపదేశం ఉంటుంది, శాస్త్రార్థ విచారణ చేస్తూ ఉంటాం, మంత్రాలుంటే, తంత్రాలుంటే, ఇన్ని రకాల సాధనలు చేస్తూ ఎన్నో రకాలైన విధానాల్లో మెలుగుతూ ఉన్నాం. కానీ
ఇవన్నీ ఎలా చేయాలో అలా చేయట్లేదు అనుకోండి. ఎలా ఉండి చేయాలో, ఏ తీరుగా, ఏ విధంగా ఉండి చేయాలో ఆ విధంగా చేయట్లేదు అనుకోండి. అంటే ఏమిటి? అభిలషిత దృశ్య పదార్థ త్యాగాన్ని చేయలేనప్పుడు, మనసు కోరుకున్నటువంటి, మనసుకి ఇష్టమైనటువంటి ప్రియ వస్తువులు ఏవైతే ఉంటాయో, ప్రియ విషయాలు ఏవైతే ఉంటాయో, వాటి పట్ల ఉండే కాంక్షలు ఏవైతే ఉంటాయో, వాటిని త్యాగం చేయలేనప్పుడు, ఇవన్నీ ఉంటే మాత్రం మనకు ఉపయోగం ఏముందండి? ఇవన్నీ పైన పూసుకుంటూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటాం. కానీ లోపలున్న కళంకితాన్ని కడుక్కోలేదండి. పాత్రనంతటిని బయట తోమేస్తున్నాం. శుభ్రపరిచేస్తున్నాం. దానికి తళతళా మెరిచేటట్టుగా తయారు చేసాం. కానీ లోపల తోమలేదండి. లోపల కళంకితం అనేది పోలేదు. మరి ఆ పాత్రతో ఏం మనం తయారు చేయగలం చెప్పండి? దానితో మనం అమృతాన్ని తయారు చేయగలమా? ఆ పాత్రతో ఏమన్నా వండితే, దాన్ని తయారు చేస్తే అది పనికొస్తుందా అంటే ఉపకరించేది కాదు. అదే విధంగా మానవుడు కూడా ఎందుకు మనం ఇన్ని ప్రయత్నాలున్నా తరించలేకపోతున్నాం? ఇది వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అండి. మేమింత కాలం నుంచి సాధనలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యాన అభ్యాసం చేస్తున్నాం. లేతే గురువుల దగ్గర ఉంటున్నాం. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని ఆశ్రయించి ఉన్నాం. ఇంత ధనాన్ని వ్యయించేస్తున్నాం. అలాగే ఇన్ని మంత్రాలను అనుష్ఠానంలో పెట్టుకుంటున్నాం. ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ చివరికొచ్చేటప్పటికి మరి ఏమిటండి అంటే వారు అలానే ఉన్నారండి. అప్పుడెలా ఉన్నాం, ఇప్పుడు అలానే ఉంటాం. అంటే మన చర్యల్లో మార్పు రాదండి. విషయాల్లో మార్పు రాదు. అవన్నీ చేస్తూనే ఉంటాం. వ్యవహారం మాత్రం అలానే ఉంటుందండి. వ్యవహారం పట్ల ఇచ్చ పోదండి. కాంక్షలు పోవు, మోహం పోదు, రాగం పోదు అన్నీ ఉన్నాయి. దేన్ని తేలిగ్గా వదులుకునేటువంటి తత్వం లేదు. మరి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మనకి ఫలమొస్తుంది చెప్పండి? ఈ రకమైన తీరులో ఉండి, అంతరములో శుద్ధి లేకుండా, అంతరములో కాంక్షలు తొలగకుండా, ఆ ప్రియవస్తు త్యాగం అనేటువంటి లక్షణం లేకపోతే, మోహత్యాగం లేకపోతే, ఇవన్నీ ఉన్నా ఏమీ ఫలించవండి. ఆ వాసన మనకి అంటదు. కావున ఈ విధముగా మనము అంతర్శుద్ధితో ఉన్నప్పుడే అంటే స్వప్రయత్నం కష్టమైన ఎందుకంటే మన ప్రియ వస్తువుని త్యాగం చేయటం అనేది ప్రారంభములో కష్టమే అనిపిస్తుంది. సంఘర్షణ వస్తుంది. ఇంత ఇష్టం పెట్టారు శాస్త్రానుసారం కూడా. కాశీకి వెళ్ళావు. కాశీకి వెళ్లి ఏం చేయమన్నారు? నీకిష్టమైన పదార్థాన్ని వదిలేయమన్నారు. త్యాగం చేయమన్నారు. విడిచిపెట్టమన్నారు. ఎందుకని? అంటే అర్థం ఏమిటి అంటే, ఈ యొక్క భోగాలు, భాగ్యాలు ఏవి కూడా శాశ్వతం కాదు. మనసు కోరుకునేటువంటి ఏ రకమైనటువంటి వాంఛిత పదార్థాలు కూడా యథార్థముగా స్వాత్మకు ఉపకరించేవి కాదు. కనుక ఏమి వదిలేయమన్నారక్కడ? త్యాగం చేయమన్నారు, వదిలిపెట్టమన్నారు అంటే, ఇష్టమైన వాటిని వదిలిపెట్టమన్నారు. మనసు కోరుకునే వాటిని వదిలిపెట్టమన్నారు. కోరుకునే పదార్థాన్ని విడిచిపెట్టమన్నారు. అంటే ఏదైతే మనకి నిత్య జీవితంలో నిరంతరము వాటిని అనుభవిస్తూ ఉంటామో, వాటిని వదిలేయాలి యథార్థానికి. ఆ విధంగా మన మనసుని నిగ్రహించుకోవడానికి ఒక ఉపాయం అండి అది. కానీ మనం ఇప్పుడేం చేస్తున్నాం చెప్పండి? అదే కాశీ అనుకుని వెళుతున్నాం. పదార్థానికి కాశీ అంటే, ఆ కాశీ ఒక పవిత్రమైనదే. ఎందుకంటే పవిత్రమైనటువంటి క్షేత్రం. అక్కడ ఎంతో మంది మహనీయులు తపస్సు చేసి ఉన్నటువంటి క్షేత్రం. మహనీయులు సమాధి పొంది ఉన్నటువంటి క్షేత్రాలే పవిత్ర క్షేత్రాలవుతాయండి. వాళ్ళ యొక్క యోగ బలము చేత, తపో బలము చేత. అందుకే ప్రతి క్షేత్రంలోనూ కూడా ఒక ఋషులు, మన పూర్వీకులు ఎందరో మహానుభావులు తపస్సు చేసిన చోటు అని చెబుతారు. వారు సమాధి పొందినటువంటి చోటు. ఇలాంటి ప్రదేశాలే ఇప్పుడు మనకి తీర్థక్షేత్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా వెలుగొందాయండి. ఇలా మనం గమనిస్తే. కనుక కాశీలో మరణిస్తే ఉత్తమగతి వస్తుంది అని చెప్పి మన పెద్దల యొక్క ఉవాచ. కనుక కాశీ పట్టణం అనేది ఎక్కడుందో వెతుక్కుని, ఆ పట్టణంలోకి అందరం తరలి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి జీవిత శేషకాలం అక్కడ గడుపుదామనే భావనతో ఉంటున్నాం. మంచిదే. అక్కడ మరణించిన వాళ్ళకి తప్పకుండా ఉత్తమగతి వస్తుందని చెప్పారు. అది కూడా యథార్థమే. ఎందుకంటే ఒకవేళ యథార్థము, అవాస్తవము ఏదైనప్పటికీ కూడా
అక్కడ మనకు ఉత్తమ గతి వస్తుందనే భావన చేత అన్నీ నిజంగా యథార్థంగా త్యాగం చేసి వదిలిపెట్టి విడిచిపెట్టి ఇంతవరకు నావనుకుని నావారనుకుని ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వర్జించి ఒక సాదాసీదా సామాన్యమైనటువంటి జీవనాన్ని గడపడానికి వాళ్ళు విద్యుక్తులయ్యి అక్కడ మరి అలా జీవనాన్ని గడపడానికి ఉన్నారు అంటే ఆ యొక్క నామస్మరణలో ఉంటున్నారు అంటే కొంతవరకు చాలా వరకు ఉత్తమ గతిలో ఉన్నవారే. ఎందుకంటే వాళ్ళకి ముక్తి వస్తుంది. ఉత్తమ గతి వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇవన్నీ త్యాగం చేశారు కనుక. వీటి నుంచి విడిపడ్డారు కనుక. ఎప్పటికీ ఈ లంపటాల నుంచి వాళ్ళు బయటపడే మార్గము లేదు. కానీ ఒక్క భావన చేత ఇయన్నీ కూడా ఇక్కడే వర్జించి ఎప్పుడైతే ఇక్కడ ఉన్న భోగభాగ్యాలేవి మనకు ఉపకరించేవి కావని తెలుసుకుని, వీటిని కూడా తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదు. కావున అక్కడ ఎలా ఉండాలో అలానే చాలా సాదాయిన జీవితం గడుపుతూ, భగవన్నామస్మరణలో జీవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటే వారికి తప్పకుండా జన్మరాహిత్యం వస్తుందో లేదో తెలియదు గాని ఉత్తమ జన్మలైతే వస్తాయి తప్పకుండా. ఉత్తమ గతి కలుగుతుంది. ఎందుకు వీటిని వర్జించి ఈ విధంగా మోహత్యాగాన్ని పొందుతారు కనుక. ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళే జన్మరాహిత్యాన్ని కూడా పొందొచ్చు. కానీ అదే విధంలో ఇక్కడ వేటిని కూడా వర్జించకుండా, వీటి పట్ల ఉండే ఆసక్తిని త్యజించకుండా, వీటన్ని పోకుండా అవన్నీ అలాగే ఉంచుకుని ఇక్కడ అన్ని డిపాజిట్లు చేసుకుని ఇవన్నీ కూడా ఇక్కడ భద్రపరుచుకుని ఇక్కడ మాకు ఇన్ని ఉన్నాయనేటువంటి విధానంలో ఉంటూ వీటిని పట్టుకెళ్ళి అక్కడ కొంత భోగలాలసత్వంతో భోగపూర్వకమైన జీవనాన్ని గడుపుతూ మేము కాశీలో ఉన్నాం కనుక మాకు ఉత్తమ గతి వస్తుంది అనుకుంటే అది అవాస్తవం అండి. ఇది యథార్థం. ఎందుకంటే ధనముతో కొనేది కాదు మోక్షం. కనుక డబ్బెట్టి కొనేది కాదండి. మనం ఎంత డబ్బుని పెట్టుకుని అక్కడ కాలాన్ని గడిపినా అది మనకి ఉత్తమమైన గతిని సంపాదించదండి. ఎంతైతే నిస్వార్థంతో దేహభావ లేకుండా అహంకార రాహిత్యంతో సామాన్యమైన జీవన అవసరాలు మాత్రమే తీర్చుకునే విధానంలో, ఎందుకంటే దేహం ఉంది, దానికి కాస్త ఆహారం అవసరం, ఆచ్ఛాదన అవసరం, అంతవరకు మాత్రమే దానికి వాసం అవసరం, అది కూడా అవసరార్థం మాత్రమే అన్నట్టుగా వసించి భగవన్నామస్మరణే ప్రధానంగా తీసుకుని ధ్యాననిష్ఠులై ఉంటే మనకు ఉత్తమ గతి సంప్రాప్తమవుతుంది. అందులో ఏమీ అనుమానం లేదు. కానీ వీటి పట్ల ఉండే శక్తిని విడిచిపెట్టకుండా ఇక్కడే వాటన్నిటిని ఉంచుకుని నాకు అక్కడ ఉన్నాయనే భావాన్ని త్యాగం చేయకుండా ఉన్నాయి అనుకుంటూనే మనం ఎప్పుడైతే అక్కడ అలా వర్జించినా మరి అది కూడా వృధా ప్రాయసే అవుతుంది. యథార్థముగా చెప్పాలి అంటే సర్వతీర్థ క్షేత్రమయమే మన దేహాలయం. ఈ దేహంలో అన్ని రకాల తీర్థాలు ఉన్నాయి, అన్ని రకాల పుణ్యక్షేత్రాలు ఉంటాయి. వాటిని మనం ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోగలిగితే, అలాగే కాశీ అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి, ఎందుకంటే అది మనకి మోక్షదాయిని. అక్కడ చేరుకోగలిగితే అక్కడ గతిస్తే తప్పకుండా ముక్తి చేకూరడం అనేది తథ్యం అండి. కానీ అక్కడ చనిపోతే అన్నారు, అక్కడ చనిపోతే అక్కడ మరణం అనేది సంభవిస్తే అప్పుడు వారికి మోక్షం అండి. ఎక్కడ చనిపోతే ఎవరు చనిపోతే అనేది గమనించుకుంటే దేహము చనిపోతే కాదండి అక్కడ అంతరార్థం. దేహానికి ఉన్న మరణం అనేది ఎక్కడున్నా ఒకటి, అదొక జడం. కానీ ఎవరైతే ఏమి చనిపోవాలి అంటే నేను చనిపోవాలి. నేనెవరు? నేనని చెప్పేదెవరు? మనస్సు. ఈ మనస్సే నేను అనే అహంకారాన్ని పెంచుతుంది. ఈ అహంతో కూడినటువంటి ఈ మనసు ఏదైతే ఉందో అది పూర్తిగా రహితత్వం పొంది అది ఎప్పుడైతే లేకుండా అయిపోతుందో, శమించిపోతుందో, నశించిపోతుందో, చనిపోతుందో, అంటే రహితమైపోతుందో. ఎక్కడ చనిపోవాలి అది అంటే మనసు ఎక్కడుంది? లోపల ఉంది. దేహం బయటకు కనిపిస్తుంది కానీ మనసు లోపలే ఉంటుంది. కనుక అది ఎక్కడ లయం అవ్వాలో అక్కడ లయం అవ్వాలి, అక్కడ శమించాలి, అక్కడ రహితం అవ్వాలి. అది శమించేటువంటి చోటే కాశీ అండి, చిదాత్మ స్థితి. అది ఆ స్థానములో యోగ ప్రక్రియ ద్వారా కావచ్చు, భక్తి భావన వల్ల కావచ్చు, ఇతరత్ర ఏ యొక్క సాధనా మార్గాల ద్వారా కావచ్చు, అది తన లోపలికి తాను వెళ్ళగలిగి అంతర్ముఖమయ్యి ఆ చిదాత్మతో పూర్తిగా ఏకీకృతమై చివరికి తాను లేకుండా అయిపోతే, నశించిపోతే అప్పుడు కలుగుతుందండి మరి ఆ యొక్క స్వాత్మానంద ముక్తి. అదే పరమ మోక్షము, సద్గతి.
అదే మనకి ప్రధానమైనటువంటి మార్గం అండి. మానవుడికి తరించడానికి ఏర్పడేటువంటి స్థితి. కనుక కాశీ పట్టణములో చనిపోవడం అనేది దేహం వరకే పరిమితం చేయకూడదండి. అందుకే నియమాలు పాటన పెట్టారు. ఎందుకంటే ఆ నియమ పాలన వల్ల మనస్సు నెమ్మదిగా శమించే విధానం ఉంటుంది కనుక అన్నీ వర్జించి, అన్నీ విడిచిపెట్టి, అన్నీ త్యాగం చేసి, నాకంటూ ఇక్కడ ఏదో ఉంది అనే భావాన్ని కూడా వదిలిపెట్టేసి, ఎవరైతే ఆ యొక్క నిరాడంబరమైన వానప్రస్థ జీవితం లాంటి జీవితాన్ని గడపడానికి ఉద్యుక్తులవుతారో వారికి తెలియకుండానే వారి మనస్సు స్వాత్మయందు తప్పకుండా అది లయించగలుగుతుంది. కనుక ఆ స్వాత్మయందు లయించే స్థితి ఏర్పడినప్పుడు ఆ నేను అని చెప్పే అహంభావ స్థితిలో ఉన్న మనస్సు తప్పకుండా హరించబడుతుంది. అంటే చనిపోతుంది, నశించిపోతుంది. ఏ క్షణములో అయితే మనసు నశించిపోతుందో ఆ క్షణమే వారికి ముక్తండి. దాన్ని నువ్వు ఎక్కడుండి సాధించినా జరుగుతుంది. నువ్వు ఉన్న చోటే కాశీ చెప్పాలంటే నీ లోపలే కాశీ ఉంది. అంతర కాశీ అది యథార్థమైన కాశీ. ఆ కాశీ పట్టణములో ఈ మనసు అనేటువంటి జీవత్వ స్థితిని రహితం చేయగలిగి ఉండాలి, దగ్ధం చేయగలిగి ఉండాలి, ఆహుతి చేయగలిగి ఉండాలి. ఇటువంటి సాధనా క్రమంలో నువ్వు ఎప్పుడైతే ప్రావీణ్యతను పొందుతావో అంటే విచారణ మార్గంలో ఉండి లేదా యోగ మార్గంలో ఉండి ఏదో విధంగా నువ్వు దాన్ని సాధించగలిగితే ఈ దేహములోనే నువ్వు కాశీ దర్శనాన్ని పొందొచ్చు. కాశీ క్షేత్రాన్ని దర్శించవచ్చు. కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకోవచ్చు. అంటే దర్శనం అనేది కేవలం కంటితో చూడబడే ఉందండి. ఎక్కడా లేని విధంగా కాశీ విశ్వేశ్వరుని ఎందుకు స్పృశిస్తున్నారు? స్పృశించవచ్చును అని మన పెద్దవాళ్ళు నిర్ణయించారు. అంటే దర్శన మాత్రము సరిపోదండి. పరమాత్మ యొక్క ఐక్యత్వ స్థితి అనేది కేవలము కంటితో చూడబడి దర్శనముతో సరిపెట్టుకుంటే అది అక్కడే ఆగిపోతుంది. కావుననే స్పర్శ మాత్రమున స్పృశిస్తే ఇంక నేను లేను. ఒక్కసారి తాకితే పరమాత్మ యొక్క అనుభూతిలోకి వెళ్తే జీవుడు మళ్ళీ వెనుతిరిగి రాడండి. ఇంకా లేడు అక్కడ. నేననేదే లేదు. అది యథార్థ స్పర్శనం, యథార్థ దర్శనం. కనుక ఆ విశ్వేశ్వరుడు ఎక్కడున్నాడు? నీ లోపలే నువ్వయ్యే నీ నిజ స్థితిలో ఉన్నాడు. కనుక ఈ మనసు అనేటువంటి జీవుడు దాన్ని తాకి స్పృశించి ఆలింగనం చేసుకోగలిగితే ఇంకది లేదండి. అందులో ఐక్యమైపోతుంది. అక్కడ నేననేది ఇంకక్కడ పుట్టదు, లేదు, రాదు. వారికండి జన్మరాహిత్య స్థితి, మోక్షగతి, ముక్తి విధానం. కనుక ఈ విధంగా మనం అర్థం చేసుకుని మనం ఉన్నది ఎక్కడ అని ఎక్కడ ఉన్నాము అనేది కాకుండా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అంటే కాశీ క్షేత్రాన్ని దర్శించకూడదండి అంటే దర్శించవచ్చు. పెద్దలు చెప్పిన మాటలన్నీ వాస్తవమే. కానీ కాశీ క్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటే అప్పుడు వస్తుందండి. కాశీ క్షేత్రంలో ఉన్నప్పుడు కూడా ఇదే స్థితిని కనుక మనం పొందగలిగితే అంతర్ముఖత్వములో ఆత్మస్థితిని అందుకోగలిగితే మిగతా అన్ని అక్కడ ఆహుతి చేయగలిగితే రహితం చేయగలిగితే వారికండి మోక్షం. అంతే తప్ప దేహగతులు దేహ విధానం పరిగణలోకి తీసుకునేది కాదండి. ఎక్కడ చనిపోయినా చనిపోవడమే, ఎక్కడ అది గతించినా గతించడమే, ఎక్కడైనా దానికి దహన సంస్కారాలు జరుగుతాయి. ఏదో ఒక విధానంలో అది ఆ యొక్క పంచభూతాల నుంచి వచ్చింది పంచభూతాల్లో లయం అవుతుంది. దాన్ని మీరు భస్మం చేస్తారో లేకపోతే ఇంక ఇతరత్ర ఏదైనా క్రియల ద్వారా హతమారుస్తారు. ఏదో రకంగా మొత్తం మీద దేహము నాశనత్వము అనేది విచ్ఛిన్నమవుతుంది అంతే. దేహం కూడా పంచభూతాత్మకంగా వచ్చింది కనుక పంచభూతాల్లో కలిసిపోతుందంతే. కానీ లోపల ఉన్నటువంటి తానైనటువంటి స్వాత్మ ఎందే ఎవరైతే ఏమి నశింప చేయాలంటే లేని దాన్ని నశింప చేయాలి. అవాస్తవం అంటే యథార్థము కానటువంటి జీవుడు ఏదైతే జీవత్వ స్థితి ఏదైతే ఉందో చిత్తాన్ని అక్కడ రహితం చేయగలిగి అదండి మనకి అందులో ఉండే అంతరార్థం. ఆ విధంగా గ్రహించుకోగలిగిన వాడికి వారెక్కడుంటే అక్కడే కాశీపట్నం అండి. వారెక్కడ ఈ స్థితిని అనుభవిస్తూ ఉంటే అచ్చోటనే వాళ్ళు కాశీ దర్శనం చేసుకోగలుగుతారు. కానీ దీని యొక్క అంతరార్థము ఎరుక ఉండదు కనుక చాలా వరకు మన పెద్దలు ఇదంతా ఎరుకు పరిచినప్పటికీ కూడా
దాన్ని గ్రహించుకోగలిగిన వాళ్ళం చాలా తక్కువ ఉంటాం కనుకనే వారు ఆ విధంగా నిర్దేశించారు. ఆ పట్టణానికి మీరన్నీ విడిచిపెట్టుకుని వచ్చి అక్కడ మీరు శేష జీవితాన్ని గడపండి. వానప్రస్థులుగా జీవించండి. తద్వారా మీకు తపోఫలం వస్తుంది. ఇక్కడ తపస్సు చేయండి అని చెప్పారు. కేవలం ఉంటే రాదండి. తపస్సు చేయాలి, తపించాలి. పరమాత్మ కొరకు ఆరాటపడాలి. ఈ ఇంద్రియాలన్నిటిని కూడా తపింపచేయాలి. అప్పుడొస్తుందండి. అంటే నిన్ను ఆ మార్గంలో తీసుకెళ్లడం కోసమే నీకు ఒక ఉపయోగంగా అంటే ఉపకరణంగా అది చూపించారక్కడ. అక్కడ ఉండు, అక్కడ చెయ్యని. అంతే తప్ప అక్కడ కొన్ని లక్షల, కోట్ల మంది కేవలం యావ్ యావం అంటే ఇక్కడ వ్యవహారం ఎలా ఉందో అలానే అక్కడ జీవిస్తూ ఉన్నారనుకోండి. మనల్ని మనం మోసపుచ్చుకోవడమే. దీని యొక్క అంతరార్థం గ్రహించుకుని చరించాలండి. కావున త్యాగం అనేది తప్పనిసరిగా మానవుడికి రావాలి. అది కూడా మన మనసుకి ఇష్టపూర్వమైనటువంటి దేని పట్లయితే దానికి రాగం ఉందో బాగా ప్రయత్నం ఉందో దాన్ని వర్జించుకుంటూ వెళ్ళాలండి. అదే పూర్ణ వైరాగ్యంలో తీసుకెళ్తుంది. వైరాగ్యం లేని వాడికి ఎప్పటికీ కూడా లక్ష్య సిద్ధి జరగదండి. ఈ యొక్క వైరాగ్య భావన ఉండి తీరాలి సాధకుడికి అని చెబుతూ, అది లేనప్పుడు గురూపదేశాలు, శాస్త్ర విచారణ ఇవన్నీ ఉన్న ఉపయోగం లేదు. కావున ఓ రామచంద్ర, స్వాత్మ జ్ఞానముచే ఎప్పుడైతే అసంకల్పన అంటే సంకల్పముల యొక్క అభావం అనే శస్త్రముచే చిత్తము సమూలముగా ఛేదించబడును, అప్పుడు సర్వవ్యాపకమై శాంతమైనటువంటి బ్రహ్మము జీవునకు లభించును అన్నారు. కావున ఎప్పుడైతే ఏ యొక్క సంకల్పము లేనటువంటి అభావన స్థితి అంటే మనసు లేని స్థితి అనేటువంటి శస్త్రముచే ఎప్పుడైతే చిత్తము సమూలముగా నిర్మూలింపబడుతుందో, ఛేదించబడుతుందో, అప్పుడే మనకి శాంతమైన బ్రహ్మం అనేది అనుభవానికి వస్తుంది. బ్రహ్మస్థితి అనేది. కావున స్వాత్మ జ్ఞానముచే సాధ్యమగు ఈ సంకల్పం అనేటువంటి అనర్థము నిగ్రహించుటలో శాంత్యాది సాధన సంపన్నమగు ఈ అధికారి మనుష్య శరీరమున జీవునికి ఏమి క్లేశము కలదు అని అడిగారు. జీవుడికి ఇందులో వచ్చిన కష్టమేముంది, నష్టమేముంది ఇది చేయటానికి అని వశిష్ఠుల వారు ప్రశ్నిస్తున్నారు. ఏమని? స్వాత్మ జ్ఞానముచే తన యొక్క ఆత్మ స్వాత్మది తాను స్వయం ఆత్మయున్నాడు కనుక ఆ జ్ఞానముచే సాధ్యమయ్యేది ఇది. ఈ సంకల్పం అనే అనర్థము నిగ్రహించుకోవడం అనేది ఎలా సాధ్యమవుతుంది అంటే నేను ఆత్మనయున్నాను అనేటువంటి యథార్థ భావన. ఇది వాస్తవమే కదా, అవాస్తవము కాదు కదా, ఇది సత్యమైనటువంటిది. కనుక ఈ సత్యమైనటువంటి భావన చేత ఆ యొక్క సంకల్పం అనేటువంటి అనర్థాలన్నింటినీ కూడా నిగ్రహించుకోవచ్చు. కావున శాంత్యాది సాధన సంపన్నమగు ఈ అధికారి మనుష్య శరీరమున ఈ విధంగా మనం తెలుసుకుని ఆ యొక్క మనసు నిగ్రహించుకోవడానికి ఏమంత క్లేశం ఉంది, కష్టపడిపోతున్నా మనసు నిగ్రహించుకోవడం చాలా కష్టం అని చెప్తూ ఉంటారు. కానీ యథార్థంగా నువ్వు గుర్తు పెట్టుకుంటే, నువ్వెవరివో నీకు తెలిసి ఉంటే మనసును నిగ్రహించడం అనేది ఏమంత కష్టము కాదు అని వశిష్ఠుల వారి యొక్క భావన ఉపదేశం ఇక్కడ. కావున ఓ రామచంద్ర, మూడుల సంకల్పముచే కల్పితమగు అదృష్టమును నిక్కముగా అనాదరించి ఆత్మజ్ఞాన సాధన రూపముగు పురుష ప్రయత్నముచే చిత్తమును అచిత్తముగా అనర్చివేయము. మూర్ఖులు చెప్పే మాట ఏమిటంటే అదృష్టం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అదృష్టం ఉంటే వస్తుంది, అదృష్టం ఉంటే జరుగుతుంది. ఇదంతా కూడా చెప్పాలంటే మందబుద్ధులు మాట్లాడే మాటలు. మూడుల సంకల్పము చే కల్పితమైనటువంటి అదృష్టమును నిక్కముగా అనాదరించు. ఎప్పుడు అదృష్టం మీద ఆధారపడవద్దు. అదృష్టం అనేటువంటిది లేదు ప్రత్యేకంగా. ప్రయత్నమే అదృష్టం అండి. ప్రయత్నించిన వాడికి అదృష్టము లేదు, దురదృష్టం కాదు. కనుక అదృష్టం అనే పదాన్ని తీసేశారు. కనుక దానిని అనాదరించి ఆత్మజ్ఞాన సాధన రూపమైనట్టు పురుష ప్రయత్నము చెయ్యి. నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే ఈ ఆత్మజ్ఞానముతోటి స్వాత్మస్థితిని అందుకోగలను అనేటువంటి ప్రయత్నము కనుక చేయగలిగితే చిత్తము తప్పకుండా అచిత్తం అయిపోతుంది, చిత్తము లేనిదవుతుంది. కనుక అదృష్టం ఉన్నవాడికే లక్ష్య సిద్ధి లేకపోతే అది అందరికీ కానీ ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా ప్రయత్నించవలసిన అవసరం మాత్రం అందరికీ ఉంది. అదృష్టాన్ని మాత్రం నమ్ముకుని ఉండకూడదు. ఓ రామచంద్ర,
ఆ ఏకముగు మహాపదవి అయిన బ్రహ్మరూపత్వమును చిరకాల అభ్యాసము చే పొంది చిత్తమును చైతన్యము చే మింగివేచి చిత్తము కంటెను పరుడువై విలసిల్లుము. అవునా ఓ రామచంద్ర, ఆ ఏకమైనటువంటి మహాపదవి అయినటువంటి మేటి అయినటువంటి అన్ని పదవుల కంటే గొప్పదైనటువంటి బ్రహ్మరూపత్వమును, అదే అన్నిటికంటే గొప్ప పదవి కనుక ఆ బ్రహ్మరూపత్వము చిరకాల అభ్యాసము చేత పొందగలుగుతాం. ఈ యొక్క భావన నిరంతరం బ్రహ్మ భావన బ్రహ్మాకృతిలో ఉండడం వల్ల ఈ చిరకాల అభ్యాసం చేత బ్రహ్మత్వం పొంది చిత్తమును చైతన్యము చేత మింగివేయాలి. అంటే చైతన్యములో అది లయమైపోతుంది, కలిసిపోతుంది, మింగివేయబడుతుంది. అక్కడ ఇంకొకటి ఉండదండి. ఎలా అయితే వెలుగొస్తే చీకటి మింగివేయబడుతుంది, ఆ యొక్క ప్రకాశములో చీకటి అనేది అంతరించిపోతుంది. అలాగే ఈ చిత్తము కూడా చైతన్యము చేత మింగివేయబడి దాంట్లో వేరుగా ఉండకుండా అయిపోవాలి. అలా విలసిల్లుము అని చెప్పి శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు చెబుతూ, అందులకు గాను మొట్టమొదట చిన్మాత్ర భావనతో కూడి ఉండము, ఆత్మభావన చేత కూడి ఉండు. అనంతరము దాని స్థిరత్వము కొరకు మహాజాగ్రత్తతో కూడిన బుద్ధి కలిగి ఉండము. పిమ్మట చిత్తమును మృంగివేచి ఆత్మయందు లయమునర్చి తదుపరి ఏ విధమైన వేగిరిపాటుతనము లేక చిత్తము కంటెను పరమగు ఆత్మను ధరించవలెను అన్నాడు. ఏం చేయాలి దీనికోసం? మొట్టమొదటి సాధకుడు మానవుడు ప్రయత్నపరుడుగా ఉండేవాడు ఏమి చెయ్యాలి అంటే మొట్టమొదటి చిన్మాత్ర భావనతో కూడి ఉండాలి. నేను ఆత్మనే అయ్యున్నాను అని ఏకైక భావాన్ని ధరించాలి. ఆ భావాన్ని నిరంతరము కూడా స్మరణలో ఉంచుకోవాలి, స్మృతిలో పెట్టుకోవాలి. నేను ఆత్మనే అయ్యున్నాను అంటే దేహమును కాదు కనుక, దేహము కాదు కనుక అన్యమైనవేవి నేను కాదు, నేను ఆత్మని 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 అనేటువంటి దాన్ని స్థిరపరచుకోవాలి. అనంతరము ఆ భావాన్ని చేస్తూ చేస్తూ దాన్ని స్థిరపరచుకోవడం కోసం ఏం చేయాలి? మహాజాగ్రత్తతో కూడిన బుద్ధి కలిగి ఉండాలి. అది ఎప్పుడు మన నుంచి జారిపోతుందో, ఆ భావము నుంచి మనం ఎప్పటికి తొలగిపోతున్నాం, పక్కకు వచ్చేస్తాం, క్రమశిక్షణతోటి. కానీ ఎప్పుడొకప్పుడు ఆలవాగ్గా పక్కకి అడుగుబడి తప్పుకుంటే మళ్ళీ మనం ఏం చేయాలి? వచ్చి మళ్ళీ ఆ వరుసలో నిలబడాలి వెంటనే. అలానే స్వాత్మ భావం నుంచి పక్కకు వెళ్ళిపోతుంది మనసు అనుకున్నప్పుడు మళ్ళా వెంటనే తీసుకొచ్చి అందే పెట్టాలి. అలాంటి బుద్ధి కలిగి ఉండి స్థిరపరుచుకుంటూ ఉండాలి. పిమ్మట చిత్తమును మృంగివేచి అంటే ఆత్మయందు చిత్తాన్ని లయం చేసి, అంటే అక్కడ చిత్తం అనేది ఇంకొకటిగా ఉండకూడదు, అలా లయించేసి తదుపరి ఏ విధమైనటువంటి వేగిరిపాటు లేదు. ఎప్పుడైతే చిత్తం అనేది ఆ యొక్క స్వాత్మలో, ఆత్మ అంటే చైతన్యములో లయమైందో అక్కడ మళ్ళీ అది పుట్టలేదో అప్పుడు ఇంక అక్కడ వేగిరిపాటుతనం ఏముంది? ఇక అక్కడ అక్కడ మనసు అనేదే లేదు కనుక దానికి ఏ సంకల్పాలు ఉండవు, వాసనలు ఉండవు, భావాలు ఉండవు. కనుక అచ్చోటికి ఇచ్చోటికి పోదాము, అక్కడికి వెళదాం, ఇది చేద్దాం, అది చూద్దాం, అక్కడ పోదాం అనేటువంటి ఏ రకమైనటువంటి తడబాటుతనం ఉండదు, వేగిరిపాటుతనం ఉండదు. కనుక అనేకమైనటువంటి క్రియాకలాపాలే ఉండవండి చెప్పాలంటే. ఎప్పుడైతే మనసు ఉడుకుతుందో వాడికి కర్మ అనేది ఏమీ మిగలదు చేయటానికి. కనుక ప్రత్యేకంగా అక్కడ పరుగులు పెట్టాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది వెళ్ళకపోతే బాగుండదు, అక్కడ ఉండకపోతే ఇవన్నీ మనసు కలిగిన వాళ్ళని చెప్పే మభ్యపెట్టుకునే మాటలండి. యథార్థమైనటువంటి తత్వం అందిన వాడికి ఈ యొక్క వ్యవహారంలో ఎక్కడా కూడా వాడికి ప్రత్యేకంగా తప్పకుండా ఆచరించే విధి విధానాలు ఏమి ఉండవండి. వాడు తప్పక చేయవలసినటువంటి క్రియలు కూడా ఏముండవు. కనుక వారు ఎప్పుడూ కూడా వాడు చాలా తాయితీగా చెప్పాలంటే తీరుబడిగా చాలా నిదానంగా పరుగులు పెట్టే అవసరము లేకుండానే వాడు జీవిస్తాడు. కానీ వారికి జీవనం వెళ్ళిపోతుందండి. పరుగులు పెట్టేవారికి అదే జీవనము. వారు నిదానంగా ఉండి, శాంతిలో ఉండి, వారు అనుభవించేది అదే. కనుక ఈ పరుగులు పెడుతూ, పెడుతూ వీడు అనుభవించగలిగేది కూడా ఏముండదండి. చెప్పాలంటే ఆ శాంతిగా ఉన్నవాడే దేహ అవసరాలు శాంతిగా ఎంతవరకు అవసరం అంతవరకు తీరుస్తాడు. కానీ నిదానము లేని వాడికి ఇంకా ఇంకా మనసుని పాడేసుకుని దాని వైపు పరుగులు పెడుతూ విజృంభింపచేస్తూ వెళితే వాడికి క్షణం కూడా తీరిక లేకుండా చివరికి శ్వాసించడానికి కూడా సమయము లేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇదే అధోగతి అయిపోతాడు. కానీ ఎవడైతే ఆత్మయందు స్వాత్మయందు నిష్ఠుడై స్థిరుడై
తానిందే అలా నిలుపుకుని ఉంటాడో, జీవత్వాన్ని లయం చేస్తాడో, తదుపరి వాడికి ఏ వేగిరిపాటుతనము లేదు, ఏ కంగారు ఉండదు. కనుక లేక చిత్తము కంటెను పరమగు ఆత్మను ధరించి ఉంటాడు. చిత్తము కంటే ఆ పరమైనటువంటిది, అన్యమైనటువంటిది, గొప్పదైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది ఏదైతే ఉందో అటువంటి ఆత్మని ధరించి ఉంటాడు. అంటే అదిగానే ఉంటాడు, అదే ఉంటాడు, ఆ స్థితిలోనే ఉంటాడు. నిరంతరము దాన్ని నిలబెట్టుకోవడమే ఏకైక సాధనగా ఉంటాడు. ఇంక వారికి వేరే పనేమీ లేదండి, వేరే క్రియ ఏమీ లేదు. అంటే వారికి ప్రత్యేకంగా ఈ కర్మ అక్కడ ఏ కర్మకైనా ఒకటే సూత్రం. వారు ఏం చేస్తున్నా ఈ సూత్రంలోనే ఉంటారు. వారు చేసే పనేమిటి? వారు వెళ్ళిన చోటేమిటి? వాళ్ళు ఉన్నటువంటి విధానం ఏమిటి? వాళ్ళ దేహం ఇలా ఉంది. ఇదేమీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలేమి తీసుకునేదే ఉండదు. ఉండే లోపల మాత్రం ఒకటే స్థితి ఉంటుంది. వారి శారీరకమైనటువంటి భంగిమలో ఏ రకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధానములో అంటే వాళ్ళు కూర్చున్నా, లేచినా, నుంచున్నా, నిలబడినా, పరిగెట్టినా, లేకపోతే క్రియలు చేసినా, క్రియలు చేయకపోయినా, ఆగిపోయినా ఒక్కలానే ఉంటారు. లోపల మాత్రం అదే ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఎవరైతే ఉంటారో వారు నిరంతరము కూడా ఆత్మానందంలో ఉంటూ ఉంటారండి. ఇదండి యథార్థముగా ఈ చిత్త చికిత్సకి మనకి ఉపాయాలు చెప్పారు. ఇంకా వీటిలో కొన్ని చెప్పబోతూ మనకి ఏమేమి చెబుతారనేది రేపటి భాగంలో తెలుసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्ति।